ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం సెగ్మెంటేషన్ కోసం డిస్కస్ చేద్దాం. ఆపరేటింగ్ సిస్టమ్ లోని సెగ్మెంటేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు మెమొరీ మేనేజ్మెంట్ టెక్నిక్ అన్నమాట. ఇప్పుడు ఒక మెమొరీ ఉందనుకోండి, ఆ మెమొరీని కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఆ పార్ట్స్ అనేవి ఒకే సైజ్ ఉంటాయని చెప్పలేము, డిఫరెంట్ సైజ్ కూడా ఉండొచ్చు. ఒక్కొక్క పార్ట్ని మనం ఏమంటాము అంటే సెగ్మెంట్ అంటాం. ఆ సెగ్మెంట్ అనేది ప్రాసెస్కి అలొకేట్ అవుతుంది. ఒక ప్రాసెస్కి ఒక సెగ్మెంట్ అయినా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఈ సెగ్మెంట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒక సెగ్మెంట్ టేబుల్లోని స్టోర్ చేస్తాం. ఈ సెగ్మెంట్ టేబుల్ అనేది ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ సెగ్మెంట్స్ని స్టోర్ చేస్తుంది. ఈ సెగ్మెంట్ టేబుల్ అనేది అది ఒక సెగ్మెంట్ ఉన్నా ఒక టేబుల్ మెయింటైన్ చేస్తుంది, అంతకన్నా ఎక్కువ సెగ్మెంట్స్ ఉన్నా కూడా టేబుల్ని మెయింటైన్ చేస్తుంది. సెగ్మెంట్ టేబుల్ ఉంటుంది కదా. సెగ్మెంట్ టేబుల్ అనేది ఏం చేస్తుందంటే సెగ్మెంట్ యొక్క మెయిన్ 2 ఇన్ఫర్మేషన్స్ ని స్టోర్ చేస్తుంది. ఒకటి బేస్, ఇంకోటి లిమిట్. బేస్ అనేది ఏంటంటే సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ని స్టోర్ చేస్తుంది. లేదు లిమిట్ అంటే ఏంటంటే లెంత్ అనేది స్టోర్ చేస్తుంది. అసలు సెగ్మెంటేషన్ ఎందుకు అవసరం అనుకుంటే, ఇప్పటికీ చూసుకున్న మనం పేజింగ్ ని యూజ్ చేస్తాం. మన మెయిన్ మెమొరీలోని ఒక మేనేజ్మెంట్ టెక్నిక్ లాగా పేజింగ్ ని యూజ్ చేస్తాం. పేజింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే అది ఆపరేటింగ్ సిస్టమ్ కి చాలా దగ్గరగా ఉంటుంది, అందుకని పేజింగ్ ని యూజ్ చేస్తాం. నార్మల్ గా పేజింగ్ ఏం చేస్తుందంటే అన్ని ప్రాసెస్ ని కూడా కొన్ని ఫార్మ్స్ కింద డివైడ్ చేసేస్తుంది. నార్మల్ గా పేజింగ్ అనేది ఏం చేస్తుందంటే ప్రాసెస్ అన్నిటినీ కూడా కొన్ని ఫార్మ్స్ కింద డివైడ్ చేస్తుంది. ఒక ప్రాసెస్ ఉంది అంటే ఆ ప్రాసెస్ అనేది కొన్ని పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. దేన్ని బేస్ చేసుకొని అంటే ఫంక్షన్స్ ని బేస్ చేసుకొని. సో ఆ పార్ట్స్ గా డివైడ్ అయిందంతా కూడా ఒకే పేజ్ లో లోడ్ చేస్తాం. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే యూజర్ వ్యూ కోసం పట్టించుకోదు, ప్రాసెస్ ని లోడ్ చేస్తూనే ఉంటుంది. ఇంకా ఏం చేస్తుందంటే ఒకే ఫంక్షన్ ని డిఫరెంట్ పేజెస్ కింద కూడా డివైడ్ చేస్తుంది. సో అలా చేయడం బట్టి ఆ పేజెస్ అనేవి మెమొరీలో లోడ్ అయితే అవ్వచ్చు, లోడ్ అవ్వకపోతే అవ్వకపోవచ్చు. ఇలా జరగడం బట్టి ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. సో అందుకని ఏం చేస్తున్నామంటే సెగ్మెంటేషన్ ని కనుక్కున్నారు. ఈ సెగ్మెంటేషన్ అనేది ఏం చేస్తుందంటే ప్రాసెస్ ని కొన్ని సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఒక్కొక్క సెగ్మెంట్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఎలాంటివంటే మెయిన్ ఫంక్షన్ అయితే ఒక సెగ్మెంట్, లైబ్రరీ ఫంక్షన్స్ అయితే ఒక సెగ్మెంట్, అలా అన్నమాట. సెగ్మెంట్ టేబుల్లోకి లాజికల్ అడ్రసెస్ ని ఫిజికల్ అడ్రస్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. సిపియు అనేది లాజికల్ అడ్రస్ ని జనరేట్ చేస్తుంది. ఆ లాజికల్ అడ్రస్ అనేది 2 పార్ట్స్ ఉంటుంది. ఒకటి సెగ్మెంట్ నెంబర్ ఉంటుంది, ఇంకోటి ఆఫ్సెట్. ఈ సెగ్మెంట్ నెంబర్ ఏం చేస్తుందంటే సెగ్మెంట్ టేబుల్ ని మ్యాప్ చేస్తుంది. సెగ్మెంట్ యొక్క లిమిట్ అనేది ఉంటుంది కదా, అది దేంతో కంపేర్ అవుతుందంటే ఆఫ్సెట్ తో కంపేర్ అవుతుంది. ఒకవేళ ఎప్పుడైతే ఆఫ్సెట్ అనేది తక్కువ ఉందో ఆ అడ్రస్ యొక్క లిమిట్ అనేది కూడా తక్కువ ఉంటుంది. అదే ఆఫ్సెట్ ఎక్కువ అడ్రస్ తక్కువ ఉందనుకోండి, అది ఇన్వాలిడ్ అవుతుంది అనమాట. రెండు కూడా సేమ్ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ వ్యాలిడ్ అడ్రస్ కేసు ఉందనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే బేస్ అడ్రస్ అనేది ఒక సెగ్మెంట్ ఉంటుంది కదా, సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ఉంటుంది కదా, అది ఆఫ్సెట్ కి యాడ్ అవుతుంది. సో ఒక ఫిజికల్ అడ్రస్ తెచ్చుకోవాలి అంటే ఎలా అంటే ఒక యాక్చువల్ అడ్రస్ అనేది మెయిన్ మెమొరీలో ఉన్న ఫిజికల్ అడ్రస్ యొక్క యాక్చువల్ వర్డ్ తెచ్చుకోవాలి అంటే బేస్ అడ్రస్ యొక్క సెగ్మెంట్ అనేది ఆఫ్సెట్ కి యాడ్ అవ్వాలి. అప్పుడే మనకి మెయిన్ మెమొరీ నుంచి ఫిజికల్ అడ్రస్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ సిపియు నుంచి మనకి సెగ్మెంట్ అనేది సెగ్మెంట్ నెంబర్ ఆఫ్సెట్ కింద ఉంటుంది లాజికల్ అడ్రస్ అనేది. సో ఆ లాజికల్ అడ్రస్ యొక్క సెగ్మెంట్ నెంబర్ ని బేస్ చేసుకుని సెగ్మెంట్ టేబుల్ ఉంటుంది. నెక్స్ట్ అదేమవుతుంది అంటే ఆఫ్సెట్ చెక్ చేసుకుంటుంది. ఆఫ్సెట్ అనేది లిమిట్ లో ఉందా, లిమిట్ లో లేదా. ఒకవేళ కరెక్ట్ గా లిమిట్ కన్నా తక్కువ ఉందనుకోండి అప్పుడు ఎస్ లోకి వస్తుంది. లేదు లిమిట్ కి ఎక్కువ ఉందనుకోండి ఇన్వాలిడ్ అడ్రస్ అని చూపిస్తుంది. ఒకవేళ ఎస్ అయింది అనుకోండి ప్లస్ మనం ఏదైతే సెగ్మెంట్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ సెగ్మెంట్ యొక్క ఇస్తాం అనమాట. ఏదైతే సెగ్మెంట్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ సెగ్మెంట్ ప్లస్ అని ఇస్తాం. సో ఆ సెగ్మెంట్ అనేది మనకి వెళ్ళి ఆపరేటింగ్ సిస్టంలోని ఫిజికల్ అడ్రస్ బేస్ లోని జాయిన్ అయిపోతుంది. మనకి సెగ్మెంట్ 2 దగ్గర చూడండి, బేస్ అనేది దాని అడ్రస్ అనమాట, లిమిట్ అనేది ఎంత వరకు ఉందో అది లిమిట్. ఈ సెగ్మెంటేషన్ యొక్క అడ్వాంటేజ్ ఏమోనంటే దీనికి ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉండదు. సెకండ్ పాయింట్ ఏంటంటే యావరేజ్ సెగ్మెంట్ సైజ్ అనేది యాక్చువల్ పేజ్ సైజ్ కన్నా ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. థర్డ్ పాయింట్ లెస్ ఓవర్ హెడ్. మొత్తం అడ్రస్ స్పేస్ ని తీసుకునే కన్నా ఈజీగా ఆ సెగ్మెంట్ ని రీలొకేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెగ్మెంట్స్ కి అయితే సెగ్మెంట్ టేబుల్లోని మనకి సైజ్ అనేది తక్కువ ఉంటుంది పేజ్ టేబుల్ తో కంపేర్ చేసుకుంటే. సెగ్మెంట్ టేబుల్ సైజ్ అనేది మనకి పేజ్ టేబుల్ తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటుంది. డిసడ్వాంటేజెస్
ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది, ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉండదు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి వేరియబుల్ సైజెస్ ఉంటాయి కదా, ఆ సేమ్ సైజులో అలొకేట్ చేయలేం కదా, డిఫరెంట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైజులో అలొకేట్ చేస్తూ ఉంటాం. అదంతా ఎక్కడ జరుగుతుందంటే కాంటిగ్యుయస్ మెమొరీలో జరుగుతుంది. ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ అన్నమాట. ఇంకా మెమొరీ మేనేజ్మెంట్ అల్గోరిథమ్స్ అనేవి, కాస్ట్లీ మెమొరీ మేనేజ్మెంట్ అల్గోరిథమ్స్ అనేవి ఇక్కడ యూజ్ చేయాలి. ఇవి దీని డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ పేజింగ్ కి సిగ్మెంటేషన్ కి ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. ఇక్కడ మనకి నాన్ కాంటిగ్యుయస్ మెమొరీలో ఎలొకేషన్ అనేది యూజ్ చేస్తాం పేజింగ్ లో, సెగ్మెంటేషన్ లో కూడా నాన్ కాంటిగ్యుయసే. నెక్స్ట్ ఇక్కడ పేజింగ్ లో ఏంటంటే పేజింగ్ లోని ప్రోగ్రామ్ ని కొన్ని ఫిక్స్డ్ సైజ్ పేజెస్ కింద డివైడ్ చేస్తాం. ఇక్కడ పేజింగ్ లో ఏంటంటే పేజింగ్ ప్రోగ్రామ్ ని కొన్ని ఫిక్స్డ్ సైజ్ పేజెస్ కింద డివైడ్ చేస్తాం. సెగ్మెంటేషన్ లో ఏంటంటే వేరియబుల్ సైజెస్ లోని సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తాం. పేజింగ్ లోని ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రెస్పాన్సిబుల్ గా ఉంటుంది, సెగ్మెంటేషన్ లోని కంపైలర్ అనేది రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. పేజింగ్ అనేది ఫాస్టర్ గా జరుగుతుంది సెగ్మెంటేషన్ కన్నా. సెగ్మెంటేషన్ అనేది స్లో ప్రాసెస్ అన్నమాట. పేజింగ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కి దగ్గరగా ఉంటుంది, సెగ్మెంటేషన్ అనేది యూజర్ కి దగ్గరగా ఉంటుంది. పేజింగ్ లో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది అండ్ సెగ్మెంటేషన్ లోని ఇక్కడ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉండదు, ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది. పేజింగ్ లో మళ్ళీ ఇక్కడ పేజింగ్ లో ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉండదు, సెగ్మెంటేషన్ లో ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉండదు, సెగ్మెంటేషన్ లోని ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉండదు. పేజింగ్ లోని లాజికల్ అడ్రస్ ని కొన్ని పేజ్ నెంబర్స్ కింద అండ్ ఆఫ్సెట్ కింద డివైడ్ చేస్తాం. ఇక్కడ సెగ్మెంటేషన్ లోని లాజికల్ అడ్రస్ ని సెగ్మెంట్ నెంబర్ అండ్ సెగ్మెంట్ ఆఫ్సెట్స్ కింద డివైడ్ చేస్తాం. పేజ్ టేబుల్ ని దేనికి యూజ్ చేస్తాము అంటే పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తాం. సెగ్మెంట్ టేబుల్ ఎందుకు యూజ్ చేస్తామంటే సెగ్మెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తాము. పేజ్ టేబుల్లో ఎంట్రీ అనేది ఎలా జరుగుతుందంటే ఫ్రేమ్ నెంబర్ ని బేస్ చేసుకొని ఎంట్రీ చేస్తాం. అండ్ ఇంకా చూసుకుంటే కొన్ని ఫ్లాగ్ బిట్స్ ని బేస్ చేసుకొని కూడా మనకి ఎంట్రీ అనేది ఉంటుంది. ఎలా అంటే ఆ పేజ్ యొక్క డీటెయిల్స్ బట్టి ఫ్లాగ్ బిట్స్ మనకు తెలుసుకొని దాన్ని బట్టి కూడా ఎంటర్ చేయొచ్చు. సెగ్మెంటేషన్ లో ఎలా అంటే టేబుల్ ఎంట్రీ అనేది బేస్ అడ్రస్ ని బేస్ చేసుకొని, ఒక సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ని బేస్ చేసుకొని టేబుల్ ఎంట్రీ అనేది ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని ప్రొటెక్షన్ బిట్స్ ని కూడా బేస్ చేసుకొని ఈ టేబుల్ ఎంట్రీ అనేది ఉంటుంది సెగ్మెంటేషన్ లో. ఇదంతా కూడా సెగ్మెంటేషన్ అండ్ పేజింగ్ కోసం. నెక్స్ట్ వీడియోలో మనం ఫైల్ మేనేజ్మెంట్ కోసం డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.